మాయావతి గారు ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్లో క్రీమీ లేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న మాయావతి ఎస్సీ ఆర్ఎస్ఎస్పై ఫైర్ అయిన మాయావతి న్యూస్ ఇది. ఓకే, ఒకసారి న్యూస్ చూసి తర్వాత మనం కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్లో క్రీమీ లేయర్ విధానాన్ని బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎక్కడది ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి, ఆత్మగౌరవం, రిజర్వేషన్ వ్యవస్థ ముడిపడి ఉందని ఆమె వాదించారు. దశాబ్దాలుగా వివక్ష, దోపిడీ, వంచనకు గురై ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్ అనేది అత్యంత కీలకమైన సున్నితమైన అంశం అని చెప్పారు. ఈ వర్గాలకు సంబంధించి క్రీమీ లేయర్ గురించి చర్చించిన అణచివేత మాత్రమే కాకుండా అంబేద్కర్ నేతృత్వం రూపొందించిన రాజ్యాంగంలోని మానవతావాద లక్ష్యాలకు విరుద్ధమని వాదించారు. ఈమె క్రీమీ లేయర్ అది వదులుకోవాలని అసలు ఎందుకు చేశారంటే, మాయావతి గారు ఎందుకు ఈ మాట అన్నారంటే, మోహన్ భగవత్ గారు మొన్న ఒక మాట అన్నారు. మోహన్ భగవత్ గారు ఈయనేమన్నారు, యూ షుడ్ ఫోర్గో, మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు. మోహన్ భగవత్ గారు అన్నారు, మేము రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు, కుల వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్స్ కొనసాగాలి అని వాళ్ళు యాక్చువల్ కొద్దిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మధ్య దేర్ చేంజింగ్. ఆర్ఎస్ఎస్ ఇంతకు ముందులాగా మరి రిజిడ్గా లేరు వాళ్ళు. ఇప్పుడు గతంలో మరీ చాలా రిజిడ్గా ఉండేవాళ్ళు, రిజర్వేషన్స్ ఇస్తాయని మరీ బ్రాహ్మణికల్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఆర్ఎస్ఎస్ని కొద్దిగా స్లోగా ఏంటంటే, సమాజాన్ని అర్థం చేసుకొని ఇది మనం మార్చలేమురా బై వీళ్ళని, వీళ్ళు రిజర్వేషన్స్ కావాలంటున్నారని వాళ్ళు స్లోగా వాళ్ళు కూడా కొద్దిగా న్యూట్రల్ థింకింగ్, జనరల్ థింకింగ్లోకి వచ్చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా. ఓకే, సరే వీళ్ళు ఏంటంటే, సరే మేము రిజర్వేషన్స్ కొనసాగాలని మేము కోరుకుంటున్నాము, వివక్ష కాలం ఇంతవరకు కొనసాగాలి, కానీ ఎఫ్లూయెంట్ పీపుల్, ఒకసారి మీరు లాభపడిన వాళ్ళు మీరు ఫోర్గో అవ్వండి, కోల్పోండి, రిజర్వేషన్ కోల్పోండి అని మోహన్ భగవత్ గారు అన్నారండి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్రీమీ లేయర్. ఒకసారి మీకు ఆర్థికంగా బలపడ్డప్పుడు మీ ఇంక రిజర్వేషన్ ఎందుకు, మీరు కోల్పోండి అంటే అది క్రీమీ లేయర్ కాన్సెప్ట్. సో అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రపోజ్ చేస్తుంది ఇప్పుడు. రిజర్వేషన్స్ వ్యతిరేకించట్లేదు అవుట్రైట్గా. సార్ అంతర్గతంగా వాళ్ళ లోపల ఎలాగ ఈ రిజర్వేషన్ ఎత్తేయాలరా అని చెప్పేసి ప్రైవేటైజేషన్ చేయటం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకొచ్చి పెట్టడం, మేనేజ్మెంట్ కోటా ఇంక్రీజ్ చేయటం, డిఫరెంట్ మెథడ్లో వచ్చేసి రిజర్వేషన్ ఎత్తేస్తున్నారు. మీకు ప్రైవేటైజేషన్ చేసి ఆల్రెడీ ఎత్తిపడేశారు, బ్యాంకులు మొత్తం చేశారు, బీజేపీ తోటి మొత్తం చేశారు. ఇండైరెక్ట్గా సేవింగ్ చేస్తున్నారు. డైరెక్ట్గా సేవింగ్ చేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని ఇండైరెక్ట్గా సేవింగ్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెనక పక్క. ఓకే, బట్ డైరెక్ట్గా మానవతావాదంతో మాట్లాడుతున్నారు ఈ మధ్య. బట్ దానికి 100% మనం ఆర్గ్యుమెంట్ చేసినట్టు వాళ్ళు చేయరు కదా. ఆయన ఏమన్నారంటే, మీకు ఒకసారి ఉద్యోగాలు వచ్చిన మానేసండి, రిజర్వేషన్ కోల్పోండి అన్నాడు. దానికి మాయావతి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏమని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫైర్ అవుతూ క్రీమీ లేయర్ సిద్ధాంతానికి మేము ఒప్పుకోము అన్నారు. నేను దీని మీద మన ఒక వీడియో కూడా పెట్టా. క్రీమీ లేయర్ సిద్ధాంతానికి మన దళితులు 70 to 80% దళిత సంఘాల వాళ్ళు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమన్నాడు, వాళ్ళకి ఆల్రెడీ క్రీమీ లేయర్ ఉంది. బీసీలు క్రీమీ లేయర్ ఉంది ఆల్రెడీ. ఎస్సీ ఎస్టీలకి పెట్టాలని చూస్తున్నారు. అది పెట్టాలని 80% దళితులు కోరుకుంటున్నారు. క్రీమీ లేయర్ పెట్టాలని 80% దళితులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఉద్యోగం వచ్చినోడికే మళ్ళీ ఉద్యోగం ఇస్తున్నారు. ఓకే, ఈ కింద లోయర్లకి ఎలా ఉద్యోగాలు రావాలి, బాగుపడ్డవాడే బాగుపడుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐఏఎస్ పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్ మీద మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాలు రావట్లేదు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది జెన్యూన్ ఆర్గ్యుమెంట్. అది పర్ఫెక్ట్గా మానవతావాదం కూడినటువంటి ఆర్గ్యుమెంట్. ఇది క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీలో పెట్టాలనేటువంటి 70% చెప్తున్నారో అది జెన్యూన్ ఆర్గ్యుమెంట్. కానీ కొద్దిగా హై లెవెల్ దళితవాదులు దీన్ని అర్థం చేసుకొని, వెనక కుట్రను అర్థం చేసుకొని అపోజ్ చేస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు మాయావతి గారు నో అన్నారు. ఓకే, రిజర్వేషన్స్కి ఏమండి మా క్రీమీ లేయర్కి ఒప్పుకోమని మాయావతి. మేము కూడా మొన్న ఒక వీడియో పెట్టాం. ఏంటంటే ఈ క్రీమీ లేయర్ సిద్ధాంతం మీరు జాగ్రత్తగా పెట్టాలి. నేను అవుట్రైట్గా అపోజ్ చేయట్లా, అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము అవుట్రైట్గా అపోజ్ చేయట్లా, మేము జాగ్రత్తగా మీరు పెట్టండి అంటున్నాం. జాగ్రత్తగా పెట్టండి అంటే మీరు క్లాస్ చాలా కరెక్ట్గా పెట్టాలి. ఏమని, ఇది ఒక 10 పోస్టులు ఉన్నాయి, ఈ 10 పోస్టులని ఎస్సీలకి ఫిల్ చేయాలి. ఎస్సీలకి ఫిల్ చేయనప్పుడు నువ్వు క్రీమీ లేయర్ పెట్టావు. క్రీమీ లేయర్ పెట్టాల్సి వచ్చినప్పుడు
ఆ 10 పోస్టులకు ఫస్ట్ ప్రయారిటీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న వాడికి పోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్యాండిడేట్ దొరకలేదనుకోండి, నెక్స్ట్ నువ్వు మిడిల్ క్లాస్ వాడికి ఇవ్వాలి. అక్కడ కూడా క్యాండిడేట్ దొరకలేదనుకోండి, అప్పుడు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలి. ఇలా పెట్టండి, మేము కోఆపరేట్ చేస్తాం అంటే. ఎందుకు బట్ ఏదైనా ఈ 10 సీట్లు నాట్ ఫౌండ్ సూటబుల్ జరిగినప్పుడు ఈ ఎస్సీలోనే మీరు ఫిల్ చేయాలి. బీసీల్లో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ సిస్టమ్ లేదు. బీసీల్లో ఒకసారి ఎఫ్లూయెంట్ క్యాండిడేట్ అయితే వాళ్ళు రిజర్వేషన్ నుంచి అవుట్ అయిపోతారు, ఇక రిజర్వేషన్స్ కిందకి రారు వాళ్ళు. మరి మిగిలిన సీట్లని వాళ్ళు రకరకాల పేర్లతో జనరల్ కేటగిరీకి మలుస్తున్నారు ఆల్రెడీ. కాంట్రాక్ట్ బేసిస్లో కానీ నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి కాంట్రాక్ట్లో ఉద్యోగులను తీసుకొచ్చి పెట్టడం, లేదంటే మాకు చాలా ఎమర్జెన్సీ అంటే మేము అసలు తప్పదు, ఎమర్జెన్సీ మెడికల్ సీట్లు లాంటి డాక్టర్ లాంటి వాళ్ళు కరెక్ట్గా హార్ట్ సర్జన్ దొరకలేదు, ఎస్సీ క్యాండిడేట్ దొరకలేదు, మరి పేషెంట్స్ చచ్చిపోతారు కదా, మేము ఎవరొకరు రిక్రూట్ చేయాలని జనరల్ కేటగిరీకి మలిచి మెడికల్ సీట్లని జనరల్ కేటగిరీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు నాట్ ఫౌండ్ సూటబుల్ తోటి. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ జరిగిందని పార్లమెంటరీ కమిటీ చెప్పింది. అక్కడ స్కామ్ చేశారు వీళ్ళు నాట్ ఫౌండ్ సూటబుల్ పేరుతోటి. ఇంటెన్షనల్గా ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులు ఫిల్ చేయట్లేదు, 80% ఖాళీ ఉన్న యూనివర్సిటీస్లో అని. ఓకే, మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లలు వాళ్ళు కూడా కంపీట్ అయితేనే మీకు క్యాండిడేట్ దొరక్కపోతే, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో గేదెలు కాసుకునే పిల్లల్లో నుంచి మేము ఉద్యోగం ఇస్తామంటే అక్కడెక్కడి నుంచి దొరుకుతాడు వాడికి క్యాండిడేట్? వాటిని స్లోగా జనరల్ కేటగిరీ మలచడానికి ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ కుట్ర అని నేను మా గతంలో చెప్పాను. ఓకే, ఆ పాయింట్ మీద ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని మేము అపోజ్ చేస్తున్నాము. పెట్టాల్సి వస్తే చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఏ సీట్ ఆ సీట్ అనేది ఒక ఎస్సీఓనికి పోయేటట్టుగా పెట్టాలి, ఎస్టీఓనికి పోయేటట్టుగా పెట్టాలి. ఎలాగంటే అలా పెట్టకూడదు, వీళ్ళకి అన్యాయం జరిగింది. ఈ నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ తోటి వీళ్ళు ఇరికిస్తారు, వీళ్ళని తెలివిగా ఇరికిస్తారు అని మేము అపోజ్ చేసాం అది. బట్ మరి ఇప్పుడు నువ్వు మాయావతి గారిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? నిన్న ఒక బ్రదర్ బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టాడు, నువ్వు ఎందుకయ్యా కొత్త పార్టీ పెట్టినావు, బీఎస్పీలో చేరొచ్చు కదా అన్నాడు. ఓకే, నేను ఆయనకి చెప్పాను, నాకు బీఎస్పీలో చేరడానికి ప్రాబ్లం ఏముంది, బీఎస్పీలో చేరతాను, కానీ బీఎస్పీ ఎక్కడుంది, ఇప్పుడు మాయావతి ఎక్కడుంది? నేను జగన్ గారి యొక్క పార్టీకి నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతూ జగన్ గారి యొక్క స్కీముల్ని వాళ్ళని ప్రమోట్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు నేను జగన్ గారిని అప్పుడప్పుడన్నా నేను జగన్ గారిని కొద్దిగా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నాను, కానీ వాళ్ళు నన్ను ఇంతవరకు ఏమనలా. వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు నన్ను ఒక్క మాట కూడా అనలా, వాళ్ళు నన్ను ఏమనలా, నన్ను వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, సోషల్ మీడియాలో వాళ్ళు తలుచుకుంటే ఎంత నన్ను ట్రోల్ చేయడం ఎంత పని. ఓకే, మధ్యలో చాలా మిస్టేకులు చేస్తూ ఉంటా, మధ్యలో నోరు జారుతూ ఉంటాను. అవన్నీ వాళ్ళు తలుచుకుని సోషల్ మీడియా తలుచుకుంటే నన్ను గబ్బు చేయడం 10 నిమిషాలు పట్టదు. వైసీపీ టీడీపీ సోషల్ మీడియాకి వాళ్ళిద్దరు నన్ను పట్టించుకోవట్లే. బహుశా ఈడు ఎంత పెద్దోడు కాదు, ఈడు మీద ఫోకస్ చేయాల్సినంత సీన్ లేదని అనుకొని ఉండొచ్చేమో, ఒక రీజన్ అయి ఉండవచ్చు. లేదంటే ఈ ఎందుకు న్యూట్రల్గా మాట్లాడుకున్నాడు, కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాడు, వీటితో మనకి ఎందుకని అనుకో. ఏ రీజన్ అయినా వీళ్ళిద్దరు నన్ను ఏమనలే. ఓకే, ఇప్పుడు నాకు జగన్కి ఇప్పుడు చాలామంది దళితులకి ముఖ్యంగా బహుజన సమాజ్వాదీ పార్టీలకు కోపం వచ్చింది ఈ మాట నేనంటే. ఈ రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ ఎవరికి రాజ్యాధికారం అనేది నేను చూస్తా. రాజ్యాధికారము అని మీరు అంటున్నారు కదా, దళితులకు రాజ్యాధికారం అంటే దళితులకు నేను ఒక దళితుడా నాన్ దళితుడా అనేది నేను చూడటల్లా. సెక్యులర్ దళితుడా నాన్ దళితుడా అని చూస్తున్నా నేను. ఓకే, సెక్యులర్ దళితుడా హిందుత్వ దళితుడా అని చూస్తున్నా, సెక్యులర్ దళితుడా కమ్యూనల్ దళితుడా అని చూస్తున్నా, సెక్యులర్ దళితుడా లేదంటే కాంప్రమైజ్ అయిన దళితుడా అని చూస్తున్నా. చూసి నేను సపోర్ట్ చేస్తాను. అంబేద్కర్ గారు ఒక దళితుడే, ఎంసీ రాజయ్య గారు దళితుడే, ఇద్దరు దళితుడే కదా. రాజ్యాధికారం ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు దళితురాలు కదా, రామ్నాథ్ కోవింద్ గారు ఎవరు దళితుడు కాదా? ఆల్రెడీ ప్రెసిడెంట్లే దళితులైనప్పుడు ఇంకేంది మీకు రాజ్యాధికారం? ఆల్రెడీ వచ్చింది కదా, రాజ్యాధికారమే కదా. ఆ రాజ్యాధికారం కాదు కదా మీరు దళితులు కోరుకుంటుంది. అంబేద్కర్ గారు కోరుకున్న ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్కి సంబంధించి కానీ, అంబేద్కర్ గారు ఒక సామాజిక రుగ్మత ఎనిహిలేషన్ క్యాస్ట్ ఎంత కాదండి. అంబేద్కర్ గారు ఒకటే కోరుకున్నారు, అరే భయ్ మీకు రకరకాల పేర్లతోటి వాళ్ళు ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని జీవితాంతం అలానే ఉంచుతారు. మీకు కాకపోతే అప్పుడప్పుడు స్కీములు బిస్కెట్లు వేస్తూ ఉంటారు మీకు.
ఇదంతా కాదురా భయ్, మీరు గట్టిగా రాజ్యాధికారం కోసం కొట్లాడుకోండి, పవర్ కోసం కొట్లాడుకోండి అని అంబేద్కర్ గారు చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా చెప్పారు? ఆ అంబేద్కర్ గారిని వ్యతిరేకించిన దళితుడు ఎంసీ రాజా ముంజే ప్యాక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ పక్క అంబేద్కర్ గారు, గాంధీ గారు పూణే ప్యాక్ట్ చేసుకుంటుంటే వాళ్ళెవరు, అంబేద్కర్ ఎవరు చేసుకోవడానికి నేను కూడా దళితుండే అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ ముంజే గారితో ప్యాక్ట్ చేసుకున్నాడు. ఎంసీ రాజా ముంజే ప్యాక్ట్ అంటారు దాన్ని. అదే టైంలో ప్యారలాల్గా అంబేద్కర్ అన్నాడు, ఎంసీ రాజా నువ్వు ఎవరు స్వామి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నువ్వు వెళ్ళి పెట్టుకోవడానికి, ఇక్కడ గాంధీ గారు మేమిద్దరం కదా కొట్లాడుతుందని చెప్పేసి వీళ్ళిద్దరూ పూణే ప్యాక్ట్ చేశారు. కోర్స్ పూణే ప్యాక్ట్ వ్యాలిడ్ అయింది, నాట్ ఎంసీ రాజా అండ్ ముంజే ప్యాక్ట్. దాన్ని ఎవరు పడుచుకోవాలి అసలు. ఆ ప్యాక్ట్ అలా ఉంది. ఇప్పుడు అంబేద్కర్ పూణే ప్యాక్టే ఐడియాలు తీసుకున్నారు, అంటే అంబేద్కర్ గారే ఐడియాలజికల్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాయావతి గారికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయమంటే ఆమె బీజేపీతో పొత్తులోకి వెళ్ళింది ఆమె అని నేను అన్న. ఇతను బీఎస్పీ అయితే ఎందుకంటే ఆమె బీజేపీతో పొత్తులోకి వెళ్ళింది స్వామి అంటే, అన్న అలాగదన్న గాడిదెక్కిపోమన్నాడు ఎవరు కాంచీరామ్ గారు, గాడిదెక్కిపోమన్నాడు అవసరం వచ్చినప్పుడు, అంతేగాని నువ్వు అలా పట్టుకొని కూర్చోకూడదన్న, గాడిద నేను ఎక్కిపోమన్నాడు అంట. మరి గాడిద ఎక్కిపోవని అంటే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి మీకు గాడిద సామెత గుర్తొచ్చింది. మరి జగన్ గారు అదే మాట అంటే జగన్ గారు కూడా అవునా నేను బీజేపీతో వెళ్తున్నది, గాడిద ఎక్కిపోమన్నాడు కాంచీరాము, నేను కూడా కాంచీరామ్ భక్తుడిని అంటే జగన్ గారు. చంద్రబాబు నాయుడు కూడా అవునా నేను 1940 నుంచి ఎన్డీఏలో ఉన్నాను, ఎందుకంటే గాడిద ఎక్కిపోమన్నాడు కాంచీరాము, అందుకే నేను పోతున్నానంటే. సో అంటే మీకు అవసరం వచ్చినట్టుగా మీరు మలుచుకోకూడదు ఆ పదాన్ని. గాడిద ఎక్కిపోమన్నాడు అని అంటే మీ అంబేద్కర్ గారి యొక్క అపోనెంట్ కదా వీళ్ళు. అంబేద్కర్ గారు ఎవరితో అండి అంబేద్కర్ గారు గొడవపడింది? హిందూ మహాసభతో గొడవపడాడు అంబేద్కర్ గారు. ఏమంటే మీరు 100 చెప్పండి, మీరు మాత్రం కులాలు ఎత్తేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అది కులాలు ఎత్తేసిన రోజు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, అవర్ణ అనేటువంటి దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది, బ్యాన్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. ఎవరైనా సరే బ్రాహ్మణుడిని అంటే అది క్రైమ్గా పరిగణించాల్సి వచ్చింది. అంబేద్కర్ పెట్టిన సిద్ధాంతం అదే. బ్రాహ్మణుడు అంటే క్రైమ్గా పరిగణించాలి, శూద్రుడు అంటే క్రైమ్గా పరిగణించాలి, కంప్లీట్గా ఈ యొక్క చరిత్రలో నుంచి తుడిచిపెట్టాలి. అవన్నీ కూడా ఆ పదాలు మొత్తం కూడా తుడిచిపెట్టాలి, మొత్తం కూడా ఎలిమినేట్ చేయాలి ఆ పేపర్ మీద నుంచి అనేది అంబేద్కర్ గారు చెప్పింది. ఓకే, అంటే ఆ పదాలనే ఎలిమినేట్ చేయాలి అంటే అది నిర్మూలన అన్నాడు అంబేద్కర్ గారు. ఓకే, అది చెప్పింది. వీళ్ళేమంటారంటే ఆ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనేవి ఆ వర్గీకరణ అవన్నీ కూడా పేపర్ మీద అలానే ఉండాలి, దానివల్ల నష్టమేముంది, అదే మా యొక్క హిందూ సాంప్రదాయాలకి, హిందూ సనాతన ధర్మానికి పట్టే, అది ఆ వర్ణ వ్యవస్థే పట్టని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ రెండు తెగవు కదా, తెగుతాయి, ఆ రెండు కలుస్తాయి. అసలుకి అంబేద్కర్ గారు చెప్పింది వాళ్ళు చెప్పింది కలిసిదా? కలవదు. ఆయన ఏం అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి అండి ఆ కులాలు, వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వయసు అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి, కులాలు వర్ణాలను ఎలిమినేట్ చేయండి, తుడిచిపెట్టేయండి, క్లీన్ చేయండి అంటున్నాడు అంబేద్కర్ గారు. వీళ్ళేమో అది కుదరదు, అది అదే పట్టు హిందూ సాంప్రదాయానికి, సనాతన ధర్మానికి అన్నప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్న మాయావతి వాళ్ళతో పొత్తులోకి పోయింది. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి భయ్ మీ మాయావతికి అన్నా, నేను దానికి కట్టుబడి ఉన్నా. ఓకే, మీరు దానికి లేదు గాడిదెక్కి పొమ్మన్నాడు అని అంటే మరి జగన్ గారు కూడా అదే అంటారు. పాపం జగన్ గారు నన్ను ఇంతవరకు ఏమనలా, వైసీపీలు నన్ను ఏమనలా, వైసీపీలకు నాకు అసలు గొడవే లేదు. ఓకే, కేవలం వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను అంతే. అదర్వైజ్ వాళ్ళు నన్ను చాలా గౌరవించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఓకే, ఈ పక్క టీడీపీ వాళ్ళు నన్ను ఏమన్నా, అపోనెంట్గా కూడా టీడీపీ వాళ్ళు నన్ను కూడా ఏమన్నా, వాళ్ళు కూడా నన్ను ఏమన్నా ఇంతవరకు. వాళ్ళు వీళ్ళు ఎంత పని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయటం, వాళ్ళ పెద్ద వ్యవస్థ, వేల కంప్యూటర్ల దగ్గర పెట్టుకుని కూర్చున్నారు. అరే ఈడు ఎక్కువ చేస్తున్నాడు రైడ్ అంటే 10 నిమిషాలు దాన్ని తాడదీసి అవతలు పెడతారు వాళ్ళు. ఓకే, వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని వాళ్ళు తలుచుకుంటే మొత్తం ట్రోలింగ్ చేయడం పెద్ద కష్టం కాదు. బట్ నేనేమన్నానంటే రాజ్యాధికారానికి, దళితుల యొక్క రాజ్యాధికారానికి మేము అంబేద్కర్ జనతా పార్టీ పెట్టాం, మేము సపోర్ట్ చేస్తాం. బట్ కొద్దిగా మారాలి మాయావతి గారు, మారి ఇండియా బ్లాక్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అది ఎన్డీఏ, మీ అంబేద్కర్ గారు వ్యతిరేకంగా ఉంటుంది ఎన్డీఏ కదా. ఈమె ఎందుకు బయట ఎందుకు ఉంది మాయావతి? చెప్పండి మీ మాయావతి గారికి రాజ్యాధికారాన్ని బీఎస్పీకి పనిచేయండి అనేవాళ్ళు నేను పనిచేస్తాను, మాయావతి గారికి పోయి ఇండియా బ్లాక్లో చేరమని చెప్పండి.
వాళ్ళందరూ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఇండియా బ్లాక్కి వ్యతిరేకంగా మాట్లాడుతాం. అదేంటి కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా అంబేద్కర్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకం అంబేద్కర్. వాళ్ళప్పుడు రైట్ వింగ్ మహాత్మా గాంధీ హిందూ మహాసభ ఒకటే. మహాత్మా గాంధీ హిందూ మహాసభ అంటే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ ఒకటే. బీజేపీ పార్టీ లేదు కదా అప్పుడు. బీజేపీ పార్టీ వచ్చేంత వరకు కాంగ్రెస్ బీజేపీ కలిసి చట్టబట్టలు వేసుకొని తిరిగారు కదండి. వాళ్ళందరూ కూడా ఒక అగ్రవాణులు మహాత్మా గాంధీ పేరు మీద హిందూ మహాసభ కోఆర్డినేట్తో వెళ్ళారు. వీళ్ళు బీజేపీ పార్టీ పెట్టి కంప్లీట్గా హిందుత్వవాదం తీసుకొని కాంగ్రెస్ని దొక్కేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు స్లోగా అంబేద్కర్ వాదంలోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ లేరు. వాళ్ళు సెంటర్ లెఫ్ట్కి వచ్చారు. రైట్ వింగ్ కాంగ్రెస్ రైట్ వింగ్ నుంచి స్లోగా లెఫ్ట్ సెంటర్కి వచ్చారు వాళ్ళు ఇప్పుడు పొజిషన్ పాపం వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఎన్డీఏ కాదు, మాయావతి సపోర్టింగ్ నరేంద్ర మోడీజీ. అర్థమైందా? ఎందుకు నేను మీ బీఎస్పీలో చేరలేదో మీరు దాన్ని మీ బీఎస్పీ నాయకులను వచ్చి నాతో మాట్లాడమనండి, నేను చేరతాను. నాకు ఆన్సర్ చేయమనండి. మాయావతిని వచ్చి ఇండియా బ్లాక్లో చేరమనండి. థ్యాంక్ యూ, నమస్కారం.